మధ్యాహ్నం టైం అయింది తాతగారు, రొట్టెలు తినండి. పని పూర్తి చేసుకుని నెహర్కి వెళ్ళాలి. నెహర్కా? ఈ టైంలో ఏం చేయడానికి వెళ్తున్నావు? ఇదేంటి? ఇది షెఫ్ బ్యాటిల్ పోస్టర్. నేను సిటీకి వెళ్ళి ఇందులో తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాను. అలాగే చూస్తూ ఉండండి, నేను గెలిచే వస్తాను. చూడు, నువ్వు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు సిటీకి ఎక్కడికి వెళ్ళట్లేదు. అయినా నువ్వు నన్ను అడగకుండానే డెసిషన్ తీసుకోవడం ఎప్పుడు మొదలుపెట్టావు? సర్లే వెళ్ళనులే, మీ రక్తాన్ని మరిగించుకోకండి. ఎంతైనా నా మనవరాలే కదా. ఎన్ని సంవత్సరాలు ఇంట్లో వాళ్ల కోసం వండాను. ఇక ఇప్పుడు ప్రపంచానికి టేస్ట్ చేయించాల్సిన టైం వచ్చింది. తేనెటీగలు ప్రకృతి నుంచి నేర్చుకుని తమ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఈరోజు ఈమెకు కూడా టైం వచ్చినట్టుంది. నమస్తే రఘునాథ్ గారు. చూడు బాబు, సమయాన్ని వృధా చేసుకోకు. ఒకవేళ ఈరోజు మళ్ళీ నన్ను గ్రామం వదిలేయడానికి ఒప్పించడానికి వచ్చినట్టు ఉంటే జవాబు ఈరోజు కూడా అదే. రఘునాథ్ గారు, మీరు రెడ్ విల్ మాస్టర్ షెఫ్గా చేశారు. అందుకే నేను కోరుకుంటున్నాను మీరు చప్రానా ఫైన్ డైని కాపాడాలని. ఇక అందుకోసం మీకు 100 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. విషయం డబ్బుల గురించి కాదు అర్జున్, వయసు అయిపోయింది. ఒకవేళ నువ్వు నా మనవరాలి రక్షణ విషయంలో మాటిస్తే నేను తనను షెఫ్ బ్యాటిల్కు పంపిస్తాను. సార్, ఇది మాకు సంబంధమే లేదు. ఈ వంట తనే వండింది, టేస్ట్ చెయ్యి. మీ మనవరాలు ఎక్కడుంది? లోపలే ఎక్కడో ఉంటుంది. సార్, నేను ఇప్పుడే చూస్తాను. సార్, ఇంట్లో ఎవరు లేరు. ఇందాక ఇక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయింది?